నమస్కారం నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సైతం ఏప్రిల్ 11న జరగనున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రతిసారిలానే ఈసారి మహిళా అభ్యర్థులకు అన్యాయమే జరిగింది. గెలుపు గుర్రాల వేటలో కొన్ని ప్రాంతాల్లో వారసత్వంగా మాత్రమే మహిళలకు టికెట్ కేటాయింపు జరిగింది. మహిళలకు దక్కిన సీట్లు బహుస్వల్పం. అది వారసత్వంగా మాత్రమే మహిళలకు టికెట్ కేటాయింపు జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎందుకు మహిళలకు టికెట్లు కేటాయించలేకపోతున్నాయి? మహిళలకు సీట్లు దక్కాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కావాల్సిందేనా వంటి అనేక అంశాలపై నారీ భేరీ చర్చను చేపట్టింది. బాలలత గారు, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. అన్ని పార్టీలు మహిళలకు కేటాయించిన సీట్లను చూస్తే మీకేమనిపిస్తోంది? మనం ఇప్పటి వరకు చూసుకున్న జాబితాల్లో 10% కన్నా ఎక్కువ టికెట్లు ఏ రాజకీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఇవ్వలేదు. భారతదేశ జనాభా 130 కోట్లు అయితే మహిళా జనాభా దాదాపు 60 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో భారతదేశంలో ఉన్న మహిళలు 9%. ఇలాంటి మహిళల్లో తెలంగాణలో కేవలం 5% మాత్రమే తెలంగాణ అసెంబ్లీలో మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇప్పటి వరకు ప్రకటించిన దానిలో టికెట్లు అతి తక్కువగా మహిళలు కేటాయించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు. దీనిలో గమనిస్తే కనుక ఎవరికైతే టికెట్లు వచ్చాయో వాళ్ళు కూడా రాజకీయ వారసత్వపు కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఒక ఎమ్మెల్యే కూతురో ఎంపీ కొడుకో ఇలా ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరైనా తల్లిగా ఉన్నా చెల్లిగా ఉన్నా భార్యగా ఉన్నా ఈ విధంగా వస్తున్నాయి. కానీ ఎవరైతే చక్కటి మహిళలు ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు టికెట్లు దక్కే అవకాశం ఏ రాజకీయ పార్టీ ఇవ్వట్లేదు. అత్యధికంగా మహిళా ఓటర్ల నుండి మహిళని ఒక ఓటర్ శక్తిగా గుర్తించగలుగుతున్నారు. కానీ ఒక మహిళని ఒక రాజకీయ నాయకురాలుగా ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా గుర్తించలేకపోతున్నారు. దానికి మేజర్ కారణం ఓటర్లు చేసుకోవడానికి, అంటే ఓటర్లని రాబట్టుకోవడానికి మహిళలకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఉదాహరణకి ఆంధ్ర ప్రభుత్వం పసుపు కుంకుమ అని, తెలంగాణ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు మహిళలకు తేవడం జరిగింది. కానీ ఈ కార్యక్రమాల్లో మహిళని రాజకీయాల్లో సమానమైన భాగస్వామిగా చేయాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పటికి కూడా మన స్థానిక ప్రభుత్వాల్లో ఏదైతే అధికారాలు ఉన్నాయో మహిళల చేతుల్లో అవన్నీ కూడా పతి పంచాయతీలు, అంటే భర్తలు కానీ తండ్రులు కానీ వీళ్ళందరూ వింటున్నారు. కానీ ఈ మహిళల చేతిలో స్వశక్తి అనేది రావట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం అని మాట్లాడుతుంది. ఈ సామాజిక న్యాయంలో మనం చూస్తే ప్రతి లీడర్ కూడా మేము ఎస్సీలకి భాగస్వామ్యం ఇస్తున్నాం, ఎస్టీలకి ఇస్తున్నాము, మైనారిటీస్కి ఇస్తామని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ మహిళా శక్తి గురించి మాట్లాడటానికి వాళ్ళకి ఆలోచన కూడా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి టికెట్లు. సామాన్యమైన మహిళని పైకి తీసుకొచ్చినప్పుడే నిజంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సరిసమానమైన సమాజంగా వెలుగొందుతుందని అనుకుంటున్నాను. ఇందిరా శోభన్ గారు, అన్ని పార్టీలు ప్రతిసారి మహిళలకు అన్యాయమే చేస్తున్నాయి. కేటాయించే కొన్ని సీట్లు కూడా ఒక్కోసారి వారసత్వంగా మాత్రమే దక్కడాన్ని ఎలా చూడాలంటారు? మహిళలు అంటే మాలాక డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి పొద్దున్న లేస్తే ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి మహిళలకి పార్టీ అంటే మా పార్టీ అని కాదు, ఆల్ పార్టీ, ఏ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆల్ పార్టీస్, ఆ దాంట్లో మాత్రము మహిళలు అనగానే ఒక ప్రచారం కోసం ఉపయోగించుకునే ఒక యంత్రంగా పనికొస్తుంది, పని చేసుకునేటువంటి ఒక కార్యకర్తగా పనికొస్తుంది తప్ప ఆ చట్టసభల్లో నా ప్రాతినిధ్యం వహించడానికి, చట్టసభల్లో చట్టాలు చేయడంలో నేను కీ పాత్ర పోషించడానికి మాత్రం పనికి రావట్లేదు అని వాళ్ళ ఆలోచన తెలియదు. లేదా అంటే పురుషాధిక ప్రపంచంలో మేము వస్తే వాళ్ళ పప్పులు ఉడకవు అన్నది మాత్రం ఇప్పటివరకు అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇది అంటే ఇట్లాంటి దాన్ని మార్పు రావాలని కోరుకుంటున్నాం. అంటే మాలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పొలిటికల్గా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపు మార్చగలుగుతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటే మేము పనిచేస్తున్నాం. పార్టీలో పదవులు ఉన్నా కూడా, టికెట్స్ వచ్చినా రాకపోయినా కూడా పనిచేస్తున్నాం. అంటే చట్టసభల్లోనే పెడితేనే రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఉంటేనే పదవులు వస్తాయి అన్నది మాత్రం కరెక్ట్ కాదు. మీకు చెయ్యాలని అక్కడ అడ్మిన్లో ఉన్నటువంటి వ్యక్తికి చిత్తశుద్ధి ఉండి ఈ వ్యక్తి అవసరము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అన్ని పార్టీ నాయకులు కూడా పురుషుని కన్నా కూడా మహిళా ఓటర్లని చాలా
అంటే పురుషుని కన్నా కూడా ఎక్కువగా వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతుంది, తన వైపుకి లాక్కోగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, చొచ్చుకుపోయే తత్వం కలుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్రియాంక గాంధీ మీరు, ఆమె ఒక్క కాన్సెప్ట్ను పట్టుకొని గంగమ్మ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పించేది గంగమ్మ, ఆ గంగమ్మ ద్వారానే, ఆ గంగమ్మ సాక్షి ఈ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం నేను జనాల్లోకి వెళ్తున్నాను ఒక గుడ్ మెసేజ్ ఇవ్వగలిగింది ఆమె. సో అంటే ఆ చొచ్చుకుపోయే తత్వం మహిళకి పురుషుని కన్నా ఎక్కువగా ఉంటుంది. అది ఇవాళ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషులకు ఉన్నటువంటి భయం. పాల్వాయి స్రవంతి గారు, మహిళలైనా కూడా అంగబలం అర్ధబలం ఉంటేనే పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఈ తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా అది కంటికి అద్దినట్టు ఇప్పుడు కనపడుతోంది. కానీ మీరు చరిత్ర పుటాన్ని తిరిగేస్తే రాజ్యాంగం రాసినప్పుడు మహిళలు కూడా పురుషులతో పాటు రాజ్యాంగం రాసేటప్పుడు అందరూ సమానంగా ఉన్నారు. దాంట్లో అరుణ ఆసిఫ్ అలీ, సరోజినీ నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో భాగమే. ఆ రోజు రిజర్వేషన్ల గురించి వచ్చినప్పుడు, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఇవన్నీ రిజర్వేషన్ల గురించి వచ్చినప్పుడు మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టాలా అన్న ప్రశ్నకి వాళ్ళు పోరాటంలో, ఉద్యమంలో అన్నిట్లో పురుషులతో సమానంగా తిరిగిన మేము ఈరోజు రిజర్వేషన్ తీసుకున్నామంటే మేము తక్కువ అన్న భావన, మహిళలకు ఎలాగైనా వాళ్ళ స్థానం వాళ్ళకి తగ్గుతుంది అన్న నమ్మకం మీద వాళ్ళు ఆ రోజు మహిళా రిజర్వేషన్ అవసరం లేదనుకున్నారు. కానీ రాను రాను రాజకీయాలు ఎలా మారిపోయినాయంటే ఈరోజు, ఇప్పుడు నేను ఒక రాజకీయ వారసత్వంతో వచ్చిన దాన్ని, మీ కుటుంబానికి అంత అంగబలం ఉందా, అర్ధబలం ఉందా ప్రశ్నలు. అదొక్కటే కాకుండా ఒక్క మహిళగా మేం చేస్తున్న, ఇప్పుడు నేను దాదాపు 25 ఏళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్లో రాజకీయ క్షేత్రంలో ఉన్నాను, పనిచేస్తున్నాను నిరంతరం. నేనేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. అయినా కానీ ఆఖరికి టికెట్లు ఇచ్చే దగ్గరికి వచ్చేకల్లా నీకంటే ఇంకోరు ఎక్కువ ఖర్చు పెడతారు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే దగ్గరికి వచ్చేసింది. రాజ్యాంగం ఎక్కడైతే అందరికీ సరి సమానమైన హక్కులు అని చెప్పిందో, మహిళా రిజర్వేషన్ మాకు అవసరం లేదు అని ఒకప్పుడు చెప్పిన మహిళా నాయకురాల దగ్గర నుంచి ఈరోజు మహిళా రిజర్వేషన్ కోసం పోరాడాల్సి వచ్చే పరిస్థితికి. ప్రతిమ గారు, టికెట్ల పంపిణీ విషయంలో తాము చెప్పుకుంటున్నటువంటి సామాజిక న్యాయం మహిళల విషయం వచ్చేసరికి పార్టీలు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? దీనికి ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే అండి, ఫస్ట్ ఈ వారసత్వ రాజకీయాలు అనేది కూడా ఎక్కువ మేల్ డామినేషన్లోనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మహిళ అనుకుంటే ఎంతవరకైనా ప్రచారానికి కానీ రాజకీయాల్లో కానీ ఎంతవరకైనా వెళ్ళొచ్చు. దానికి మంచి ఉదాహరణ ప్రియాంక గాంధీ గారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకోండి. యాక్చువల్గా ఆమె లాస్ట్ టైమే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ తరపున కానీ ప్రచారం చేస్తుంటే ఈ పార్టీకి అసలు ఆ ఎన్నికల హవా కూడా వేరేగా ఉండేది. కానీ ప్రియాంక గాంధీ గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి, అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆమె వచ్చినా కూడా ఆమెకు ఆపర్చునిటీ అనేది నా వ్యూలో చాలా లేటుగా వచ్చినట్టు. వెరాజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారిని తీసుకోండి. ఆమె ఒక ముఖ్యమంత్రి పదవి కోసమే ఎంతో కాలంగా వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత చాలా ఒడిదుడుకులు అనేది ఆమె ఫేస్ అయ్యారు. మమతా బెనర్జీ గారిని తీసుకోండి. ఇలా మహిళల్ని ఎంకరేజ్ చేయకపోవడం కూడా ఒక విధంగా మన ఈ వారసత్వ రాజకీయాలు అనేవి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయండి. ఎప్పుడైతే ఈ వారసత్వ రాజకీయాలు అనేవి తగ్గుతుందో అలానే దానికి ఇట్స్ ఏ న్యూ ట్రెండ్ ఫర్ ద ఉమెన్ టు ఇనిషియేట్ ఇన్ ద లెజిస్లేచర్స్ అండి. కల్పన గారు, ఏ పార్టీ అయినా ఏ ప్రాతిపదికన టికెట్ల కేటాయింపులు చేస్తున్నాయి. నిజాయితీ వ్యక్తిత్వాలకు ఎందుకు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? అంటే నిజంగా మనం అంటే రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎప్పుడైతే అంటే ప్రతిసారి మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే విద్యావంతులకు అవకాశం ఇవ్వండి అంటే, విద్య లేకపోవడం వల్ల నిజంగా ఏ రాజకీయ నాయకుడన్నా బాగా చేయలేడు అనేది లేదు, కొంత బాగా కూడా జరిగి ఉంది, అట్లా ఏమి లేదు. కానీ ఇప్పుడున్న క్రైటీరియా ఏవి కాదు. నిజంగా ఆ వ్యక్తికి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి లేదా రాష్ట్రానికి సంబంధించి ఉన్న సమస్యల పట్ల అవగాహన ఉందా, ఇంతకుముందు చరిత్రలో చెప్పిన విషయాలని బయటకు చెప్పగలుగుతున్నాడా లేదా, ఆ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ అయినా సరే ఏం చెప్పగలుగుతున్నాడు, నేనేం చేయగలుగుతానని చెప్పే కెపాసిటీ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడైతే నిజంగా నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను ఏంటంటే, వేలం వేసేస్తే సరిపోతుంది కదా, ఎవరు ఎంత కొనుక్కుంటే దాన్ని బట్టి ఎమ్మెల్యే అయిపోతుంది అనేది అనిపిస్తుంటుంది. అంటే ఒకటే ఒక క్రైటీరియా ఉంటుందండి, అది నిజంగా నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఎన్ని పెట్టగలుగుతావు అనేది. తర్వాత అసలు మహిళల విషయానికి వచ్చేస్తే ఆ క్రైటీరియాలో మళ్ళీ మగవాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండదు. అయితే వీటన్నింటికి
కారణాలు అంటే రకరకాలు, ఇంతకుముందు సోదరిమణులు చెప్పినట్టుగా మనకి మేల్ డామినేటెడ్ సమాజంలో మనం ఉన్నాము. ఈ సమాజంలో మహిళలకి అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలను ఎదుర్కొని మాలాంటి వాళ్ళందరం కూడా ముందుకు వస్తున్నాం. అంటే అదే ఒక సామాజిక కార్యకర్తగా గ్రామీణ స్థాయిలో మీరు ఎన్నో సమస్యలు చూశారు, వాటి పట్ల పోరాడారు. మహిళలు కనుక అధికారంలోకి వస్తే వీటన్నింటికి సంబంధించి ఏ విధంగా మార్పులు అనేది జరగచ్చు? నేను ఎప్పుడూ మేము అంటే మహిళలతో పనిచేస్తున్న క్రమంలో అందరికీ వాళ్ళకి చెప్పేవాళ్ళం, ఏంటి ఇప్పుడు సమభావన సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ, మీరు అమ్మ రాజకీయాలలోకి రండి, మీరు సర్పంచులు కండి, మీరు వార్డు మెంబర్లు కండి, మీకోసం మీరు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటాయి, మీ గ్రామాలలో మీ సమస్యలు మీరు మాట్లాడుకోవడానికి ఒక అధికారం ఉంటుంది అనేది ఎప్పుడు మాట్లాడేవాళ్ళం. పాల్వాయి స్రవంతి గారు, ఇప్పుడు వాస్తవంగా ఇదిగోండి ముందే ఉన్న ఒక సోదరి ఇప్పుడు చెప్పినట్టు తను ఏ రాజకీయ వారసత్వం లేకున్నా ఒక లెక్చరర్గా ఉండి తను రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. ఇలాగే ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు మీరు పార్టీలకు అతీతంగా చూసుకున్నా కానీ ఇప్పుడు మహిళా విభాగాలు కంటే ఎక్కువ విద్యార్థి విభాగాల నుంచి వచ్చిన వాళ్ళు యూనివర్సిటీస్లో కానివ్వండి, వేరే దగ్గర కానివ్వండి, వాళ్ళు ఒక ఉద్యమంలో పాలు పంచుకోనో లేకపోతే ఒక ఇష్యూ మీద ఫైట్ చేసో, ఇప్పుడు మీరు వాళ్ళందరినీ చూసారంటే వాళ్ళు ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వాస్తవంగా జేఎన్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్యూలో ఎంతోమంది, ఇప్పుడు ఒక కన్నయ్య కుమార్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళు మాట్లాడింది ప్రతి ఒక్కటి రైట్ అనట్లేదు, వాళ్ళని ప్రమోట్ చేయడం కాదు. కానీ అక్కడ ఎంతోమంది మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అక్కడ వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసి రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఒక ఇంటలెక్చువల్ పార్ట్ నుంచి వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ ఏదైతే ఉంటుందో, ఏ లెవెల్ ఆఫ్ టాలరెన్స్, ఎవరో ఒకరు ఒక మహిళ వచ్చేసింది అక్కడ మాట్లాడుతోంది, షీ షైనింగ్ అనగానే మీరు వెంటనే చూస్తారు సోషల్ మీడియాలో కానివ్వండి, ఇది కానివ్వండి, ట్రోలింగ్ వెనక నుంచి, ఎందుకు వచ్చాను రా నాయన నేను ఈ స్పేస్లోకి, ఎందుకు మాట్లాడాను అన్న భావన ఎంతోమంది. నేను ఎందుకంటే యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు కదా, ఏమైందన్న నువ్వు మొన్న అంత చేసావు కదా, ఎందుకు వెళ్ళిపోయావు అంటే, అక్క వద్దక్క ఆంటీ మా వాళ్ళు కాదు, ఇప్పుడు అంత ఘోరంగా ఉంది పరిస్థితి, మేము ఒకటి స్టార్ట్ చేసేసాము, ఫినిష్ ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. మహిళల దగ్గరకు వచ్చే కల్లా ఆ ట్రోలింగ్ అనేది సైకలాజికల్లీ వాళ్ళని ముందుకు రాగానే ఒక ఫీల్డ్లో వాళ్ళని వెనక్కి లాగడం అన్నది జరుగుతుంది. అది రాజకీయాల్లో అన్నిటికంటే ఈజీగా ఒక మహిళ దగ్గరకు వచ్చే కల్లా ఒక క్యారెక్టర్ అసాసినేషన్కి వచ్చేస్తారు. ఇందిరా శోభన్ గారు, ఉమెన్కి ఆర్థిక స్వావలంబన అన్నది రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, భద్రత పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 75 లక్షల మహిళా సంఘం సభ్యులు అయి ఉండొచ్చు, ఏపీలో ఇవాళ పసుపు కుంకుమ పేరుతో చేసిన 90 లక్షల మంది మహిళా సభ్యులు అయి ఉండొచ్చు. అంటే ఇంచుమించుగా 1,60,00,000 మంది డైరెక్ట్లీ వాళ్ళు ఇవాళ ఎకనామికల్గా డైరెక్ట్గా వాళ్ళు డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యం. సో దాంట్లో కొద్ది మంది వ్యక్తులు ఇక్కడ జరిగేటువంటి ఇష్యూస్ పైన, ఇక్కడ మహిళ ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు దానిపైన, అదర్ స్టేట్స్కి వెళ్ళి వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ దానిపైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. దే ఆర్ గెయిన్ 40,000 రూపీస్ పర్ మంత్ అదర్ స్టేట్కి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి దాంట్లో. అంటే ఉమెన్కి ఎంత అంత సూపర్విజన్, వాళ్ళకి ఎంత ముందు చూపుంది. బట్ మరి పొలిటికల్గా ఎందుకు లేదు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నేను ఒక ఇంటిని దిద్దడంలో ఎంత ముందున్నానో, కానీ దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, మండలాన్ని కానీ, జిల్లాని కానీ దిద్దడంలో నేను ఎందుకు వెనుకబాటుతనం ఉన్నాను అని అంటే ఇది కారణం. ఎందుకంటే ఇంట్లో నాకు ఇచ్చిన బడ్జెట్లో నేను ఎందుకు సరిదిద్దునంటే అది ఆ ఇంటికి నేను హోమ్ మినిస్టర్ని, సో అక్కడ నాకు క్రెడిబిలిటీ వస్తుంది. కానీ రాష్ట్రానికి నేను హోమ్ మినిస్టర్ కావాలన్నా, రాష్ట్రానికి మంత్రిని కావాలంటే మాత్రము మళ్ళీ వెనకడగను. ఎందుకంటే అల్టిమేట్ పవర్, ఆ పవర్లో ఉన్నటువంటి దానిని పురుషుడు ఎంజాయ్ చేయగలుగుతున్నా, అది మహిళకి రానివ్వకుండా చేయడంలో ఉన్నటువంటి వివక్ష అది అని నేను చెప్పగలుగుతాను ఇక్కడ. గాయత్రి, నేటి యువతరం ముఖ్యంగా అమ్మాయిలు రాజకీయాలను ఏ విధంగా చూస్తున్నారు? మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? చాలా మంది ఏమనుకుంటారంటే, అరే ఎలక్షన్స్ వచ్చినాయి అందుకని మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు అందరూ, లేకపోతే అరే అవును ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అందరు వస్తున్నారు మన ఇంటికి వచ్చి ఓటింగ్స్ అడుగుతున్నారు. కానీ తర్వాత ఏంటి, తర్వాత ఒక 1 month అయిన తర్వాత ఓకే ఎవరొకరు గెలుస్తారు, మళ్ళీ కనిపిస్తారా? కనిపించరు. మనకి ఎక్కడ చూసినా ఉంటారు, పోస్టర్లో ఉంటారు, కానీ రియాలిటీకి కనిపించరు. యాజ్ అమ్మాయిల పరంగా చూసుకుంటే వాళ్ళకి ఉండే చాలా చిన్న చిన్న కనీసమైన ఉంటాయి, హెల్త్ అని, ఎడ్యుకేషన్ అని, ఫర్దర్ స్టడీస్కి అని చెప్పేసి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు రాజకీయాలు అంటే వాళ్ళు ఓన్లీ మీకెందుకు,
మీరు మీ చదువులు చూసుకోండి అనే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూడా చూసుకుంటే నువ్వు కలెక్టర్ అవ్వమ్మా, నువ్వు డాక్టర్ అవ్వమ్మా, నువ్వు పొలిటీషియన్ అవ్వమ్మా అని మాత్రం ఎక్కువ అంత ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎడ్యుకేషన్గా కూడా మాకు లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే పొలిటీషియన్గా ఎదగడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తే మాకు కూడా దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఓకే, పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి, ట్రైట్స్ అంటే ఇలా ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి. అండ్ మెయిన్గా సమాజంలో మాకు కావాల్సినవి ఏంటి, మెయిన్గా ఎడ్యుకేషన్, హెల్త్, ఇవి బ్యాక్గ్రౌండ్, ఇవి మంచిగా చూసుకుంటే ఏ పొలిటీషియన్ వచ్చినా కూడా ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. మెయిన్గా ఫార్మర్స్ ఒకటి, ఇంకొకటి రూరల్గా చూసుకుంటే, అర్బన్లో చూసుకుంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా భద్రత, సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ అనేది ఎవరైనా చూసుకుంటే పొలిటీషియన్స్ అది మెయిన్గా చూసుకుంటే ఎవరు వచ్చినా కూడా వి విల్. పూజ, స్థానిక సంస్థల్లో గెలిచిన మహిళలు మెరుగైన పనితీరు కనబరుస్తున్న నేపథ్యంలో చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య పెరగాల్సిన ఆవశ్యకత ఎంత మేరకు ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మహిళలు దేంట్లో తీసిపోవట్లేదు, ప్రతి రంగంలో దే ఆర్ ఎక్సెల్లింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో చూసుకున్నట్టయితే చాలా పార్టీస్ చాలా ప్లాన్స్ గీస్తారు అంతా, దాంట్లో మహిళల్ని చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే మహిళలు ఒక అమ్మగా కానీ లేకపోతే సిస్టర్గా కానీ ప్రతి రంగాల్లో వాళ్ళకి ఇమోషనల్గా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ మన సొసైటీకి అనే ఒక స్కోప్ కానీ హోప్ కానీ ప్రస్తుతం సొసైటీకి తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున ఒక మదర్గా ఒక ప్రాబ్లం వచ్చిన పాలిటిక్స్లో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎడ్యుకేషన్ పరంగా ఒక చిల్డ్రన్కి, ఏమైనా ఉమెన్కి ఎగ్జాంపుల్, లేకపోతే గర్ల్స్కి గవర్నమెంట్ హాస్టల్స్లో అయినా ఏదైనా ఫుడ్ పరంగా ఒకవేళ ఒక పురుషుడిని మీరు అక్కడికి చెక్కింగ్ కానీ దేనికైనా పంపిస్తే సరిగ్గా అమ్మాయిలు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళకి. అదే మీరు ఉమెన్ని ఇన్వాల్వ్ చేస్తే పాలిటిక్స్లోనైనా ఏ ఉద్యోగం పరంగా అయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. బాలలత గారు, ఏళ్ల తరబడి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందకపోవడానికి గల కారణాలేమిటి? 1996లో మొట్టమొదటిసారిగా దేవేగౌడ ప్రభుత్వం హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టడం జరిగిందండి. దాదాపు 24 సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఇంతవరకు పాస్ కాకపోవడానికి ప్రధానమైన కారణాలు రాజకీయ చిత్తశుద్ధి లేకపోవటం. రెండోది, ఇప్పుడున్న లోక్సభలో, ప్రస్తుతం ఉన్న 16వ లోక్సభలో 12.2% మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందాలి అంటే పురుషులు ఇష్టంగా వాళ్ళ సీట్లు వెనక్కిచ్చేస్తారా? మూడోది, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ చేసి కానీ మహిళా రిజర్వేషన్ తేలేం. దీంతో మనం చూస్తే రాష్ట్ర అసెంబ్లీలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి, అంత ఈజీ కాదు. దాని తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లో మహిళల్లో మీరు మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు, దానిలో రిజర్వేషన్ అడుగుతున్నారు. అంటే ఎస్సీ మహిళలకి ఎంత, ఎస్టీ మహిళలకి ఎంత, ఓబీసీ మహిళలకి ఎంత, అంటే దీనిలో కూడా కుల రాజకీయాలు తీసుకొస్తారు మహిళా రిజర్వేషన్లో. ఇది ఇంకా దారుణమైన పరిస్థితి అనమాట. ఇదంతా కాకుండా ఒక ప్రశ్న, ఇప్పుడు మమతా బెనర్జీ ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ తరపున 40% టికెట్లను మహిళలకి ప్రకటిస్తోంది. అదేవిధంగా బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ 33% టికెట్లను మహిళలకు ప్రకటించబోతున్నారు. ఈ తరుణంలో క్వశ్చన్ ఏంటంటే, ఏ మహిళలు ఇలాంటి మహిళలు బయటకు వస్తారు? మీరు 20% ఇచ్చినా 20% ఇచ్చినా వీళ్ళందరూ కూడా రాజకీయ కుటుంబాలకు సంబంధించి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బాగా డబ్బులున్న బలవంతులైన వాళ్ళు వస్తారు. కానీ సాదాసీదా మహిళలకి ఈ బిల్లు పాస్ అయినంత మాత్రాన న్యాయం జరుగుద్దా అనేది పెద్ద ప్రశ్న అండి. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినంత మాత్రం న్యాయం జరుగుద్దా? ఈ మహిళలు కేవలం సింబాలిజం, బయటకు వచ్చే మహిళలు. మనం చూస్తే భారతదేశంలో ఎవరైతే గొప్ప మహిళలుగా వెలుగొందారో, ఉదాహరణకి జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, ఉమాభారతి, వీళ్ళందరూ కూడా సూపర్ ఉమెన్. అంటే సాదా సీదా సామాన్యమైన మహిళ సీఎం స్థాయికి వెళ్ళే స్థితి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి అంత అవకాశాలు రావు. కల్పన గారు, పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ కాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తను అన్నట్టుగా నిజంగా విమెన్ రిజర్వేషన్ చిత్తశుద్ధితో పోరాడలేదు. ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం వస్తుంది అనే దగ్గర చర్చ వీగిపోయింది. అట్లానే నిజంగానే
నిజంగానే బిల్లు తీసుకొస్తే సో వాళ్ళే వస్తారు అని చెప్పేసి ఈ 2 సిచ్యువేషన్స్ని పక్కన పెట్టి నిజంగా ఆ బిల్లు ఇప్పటికి కూడా పాస్ కాకపోవడానికి అదొక కారణం. అట్లానే మహిళా ఉద్యమాలు అంటున్నాం. నిజంగా మహిళా ఉద్యమాలు చేసినప్పుడు అంటే చాలా వచ్చాయి. నిర్భయ చట్టం రావడానికైనా సరే మహిళా ఉద్యమాలు చేశారు, లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ చట్టం తీసుకొచ్చిన మహిళా ఉద్యమాలు చేయడం వల్లనే వచ్చాయి. కానీ రిజర్వేషన్కి సంబంధించి మహిళలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ చేయడానికి కూడా మహిళలు లేరు. పాల్వాయి స్రవంతి గారు, మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే అన్ని పార్టీలు ఖచ్చితంగా మహిళలకు సీట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మహిళా బిల్లు ఆమోదం పొందే వీలుందా? అన్నిటికీ మళ్ళా బాటమ్ లైన్ మీకు వచ్చేసి చిత్తశుద్ధి, రాజకీయ చిత్తశుద్ధి ఉందా ఈ బిల్ పాస్ చేయడానికి అన్నది. ఇప్పుడు చెప్పారు మీరు, ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడుగుతూ కూడా మీరు ఏమన్నారు, ప్రశ్నలో అడిగారు, మహిళలకు నిజంగానే అవకాశం కల్పిస్తే వాళ్ళు మహిళల ఆ స్థాయికి ఎదుగుతారా అని అడుగుతున్నారు మీరు. ఖచ్చితంగా మహిళలకు అవకాశం వస్తే దేశం ఈ రోజు కూడా మనం ఒక కోలమానంగా తీసుకుంటే ఇందిరాగాంధీ గారు చేసిన బ్యాంక్ జాతీయం కానివ్వండి, ఇందిరాగాంధీ గారు రైతులకు చేసింది కానివ్వండి, ఇందిరాగాంధీ గారు ఒకప్పుడు యుద్ధం చేసి బంగ్లాదేశ్ని విడదీసి అపరదుర్గగా పేరు తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడడం కానివ్వండి, మనకు ఆల్రెడీ ఒక కోలమానం ఉంది. మన భారతదేశంలో ఇటువంటి కాంప్లికేటెడ్ దేశంలో ఒక మహిళా నాయకురాలు ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకొని ద ఓన్లీ మ్యాన్ ఇన్ హర్ క్యాబినెట్ అనిపించుకున్న వ్యక్తి తను. పార్లమెంట్లో ఒకరోజు ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ పార్లమెంట్లో లాబీలో కూర్చొని చూస్తున్నప్పుడు ఒక మెంబర్ అడిగారు, మీరు ఇక్కడ ఇంతమంది మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు అందరు చర్చలకు వస్తున్నారు కదా, ఇదే చట్టసభల్లో ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, ఒక్కసారి మీరు మహిళలందరూ పార్లమెంట్లో మాట్లాడిన మీ స్పీచ్లు తీసుకొని దాంట్లో మీరు మహిళా సాధికారత కోసం, మహిళల కోసం మీరు ఎంత టైం కేటాయించి మాట్లాడారు, ఒక్కసారి మా మహిళా సభ్యురాలనే మా సోదరులను అడగదలుచుకున్నాను అని ఒక నాయకుడు అడిగాడు. వాస్తవంగా ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్, ఒక మ్యాగజైన్ ఆ రిపోర్ట్ తీస్తే మహిళా నాయకురాళ్ళు అన్నోళ్ళందరూ మహిళల గురించి కంబైన్డ్గా వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 8% మాత్రమే మహిళల గురించి వాళ్ళు మాట్లాడింది. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి మొండి చెయ్యే చూపిస్తున్నాయి. చట్టసభల్లోకి మహిళలు పెద్ద ఎత్తున అడుగు పెట్టాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాల్సిందేనంటున్నారు నిపుణులు. ఇది నేటి నారీ భేరీ. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్కారం.